గౌరీ సతీష్ గారు, హరీష్ రావు వెనక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా కవిత కొన్ని విమర్శలు చేస్తారు. మరి అసలు రేవంత్ రెడ్డి వెనక ఉన్నది రేవంత్ రెడ్డి ఎవరు వెనక ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎవరు వెనక ఉన్నది ఎవరు అని అంటారు? మేము రేవంత్ రెడ్డి గారు వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంతేగాని రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక ఉండవలసిన అవసరం లేదు, ఇంకోరు వెనుక ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇందాక మా మల్లేశ్వర్ గారు ఒక మాట చెప్పారు, కవిత గారు బీఆర్ఎస్ తాను ముక్క అంటే ఒక బట్టలో ఒక ముక్క అంటే ఎప్పటికైనా ఏ తాను సంబంధించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ తానుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి దాని గురించి మేము ఒక పార్టీగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఏదైతే ఆవిడ అవినీతి గురించి మాట్లాడిందో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విలువైనటువంటిది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పైన మా పైన ఉంది. ఇందాక మా రవణ మాట్లాడిండు, హైడ్రా గురించి మాట్లాడిండు. ఏదైతే 10 సంవత్సరాల క్రితం వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయినప్పుడు మరి హైడ్రా ద్వారా ఇంత నష్టం జరిగిందని మీరు చెప్పారు కదా. మేము ఇటీవల 70 years తర్వాత వర్షం పడితే ఎందుకు హైదరాబాద్లో నష్టం జరగలేదు? ఈ హైడ్రా ద్వారా అన్ని క్లీన్ చేసిన తర్వాత బతుకమ్మ కుంట లాంటి ఈ ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ రంగ భూమిని కాపాడినప్పుడు ఈ హైడ్రా కాపాడిందనేది మరి అవన్నీ కనిపించలేదా? బీఆర్ఎస్ వాళ్ళకి కనిపించలేదా? దాంతోపాటు ప్రభుత్వ సంస్థలను ఏదైతే లేకులు చెరువులు అనేటివి ఒక ప్రాంతం హైదరాబాద్లో ఉండేవని కాకుండా అవి ప్రత్యక్షంగా ఉన్నాయని చూపించడం తప్పని మీరంటే ఈ సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తే మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం. దాంతోపాటుగా హైదరాబాద్ చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎస్ ఇక్కడ హైడ్రా రావాలి, మమ్మల్ని సంరక్షించాలి, ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్తే తప్పని మీరంటే తప్పకుండా ఈ సమాజం అంతా ఎవరేం చెప్తుందో ఆలోచన చేస్తారు కదా. దాంతోపాటుగా మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ పేరుతోటి మీరు దానికి ఒక కమిషన్ ఫ్రంట్ వేసి దానికి ఒక ఎమ్మెల్యేను ఏదైతే పార్టీలో గెలిచి మీ పార్టీలోకి తీసుకొని వారు చైర్మన్గా పెట్టి మీరు చేసినటువంటిది ఇందులో నాణ్యం వేస్తే మీరంతా చూడొచ్చని మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోయి మాట్లాడితే ఇప్పుడు మనం ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సుందరీకరణ చేయడం తప్ప, లేదంటే భారతీయ జనతా పార్టీ చేసి దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజలను కలిసే మా అన్న ఉద్యమం నుంచి వచ్చిండు, ప్రజలను కలవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం చేస్తే తప్పనంటే ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తారని కూడా మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటుగా ఏదైతే హిల్ట్ పాలసీ గురించి బీజం వేసింది వాళ్ళు, కానీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ని అటు జడ్చర్లకు కానీ ఇటు మిగతా ప్రాంతాలకు కానీ తరలించినప్పుడు, ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మరో ఢిల్లీగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తే మరి యావత్ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తాం కదా. మనం కలుషితంలోనే ఉందాం, మరో ఢిల్లీగా హైదరాబాద్ను కూడా నిర్మాణం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ప్లే కార్డులు కనుక ప్రదర్శిస్తే ఈ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. ప్రజాప్రభుత్వం ఆ విధంగా ఎంకరేజ్ చేయదనేది కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా దాని మీద స్టాండ్ అయి ఉంటుంది. ఇది మాట్లాడకుండా ఏదైతే కవిత గారు గతంలో జరిగినటువంటిది ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం దానిపైన ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రిమండలి కూడా దానిపైన ఆలోచన చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటుంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంటుంది తప్పితే ఇంకోరెవరు వారు ఎంబడి ఉండరు, వారు ఇంకోరు ఎంబడి ఉండరు. మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఓకే అండి, రూప్ సింగ్ గారు. మేడం ఇప్పుడు